నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటానండి. ఇది మేము షార్జా కేర్ 4లో బాస్కిన్ రాబిన్స్ ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళామండి. సో అక్కడ మీరు చూడవచ్చు ఎంత కలర్ఫుల్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్ కలర్స్. సో కలర్ అట్రాక్టివ్ ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో నాకు ఫేవరెట్ ఎక్కువ అయితే హాట్ చాక్లెట్ అండి. హాట్ చాక్లెట్ విత్ వనీలా మిక్స్ నేను తీసుకుంటాను. సో మా పెద్ద బాబు తీసుకున్నాడు, ఆర్డర్ చేస్తున్నాడు. సో నేను ఇది అంతా వీడియో తీస్తున్నాను అనమాట, మీరు చూడొచ్చు. సో ఇవి తీసుకున్నాక మా బాబు చూస్తున్నాడు అనమాట. ఆయన అడిగారనమాట, చాక్లెట్ పైన మీకు స్ప్రింకిల్స్ ఏం కావాలి అని అడిగాడు. ఇది వాటర్ వాళ్ళే ఇస్తారండి, మీరు చూడొచ్చు. బాస్కిన్ రాబిన్స్ అని ఉంది పైన. ప్లస్ ఇదేమో చాక్లెట్స్ పైన టాప్అప్స్ అండి, మీరు చూడొచ్చు. సో జెమ్స్ ఉంటాయి, చాక్లెట్ స్ప్రింకిల్స్ ఉంటాయి, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి. సో మా బాబుతో కలర్ఫుల్ స్ప్రింకిల్స్ ఉంటాయి కదా టాప్అప్స్, అది మాత్రం తీసుకున్నాడు. ప్లస్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ చూపించిన ప్లస్ ఇది రైట్ సైడ్ కూడా అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టేస్ట్ అండి. ఫ్రూట్స్, చాక్లెట్స్ అన్నీ ఉంటాయి వెరైటీ. సో మీరు చూడొచ్చు. ఫస్ట్ మా పెద్ద బాబుకి, చిన్న బాబుకి ఫుల్ కోల్డ్ ఉందండి. సో ఇక ఏదో నాకు తినాలని ఉందని తీసుకున్నందుకు ఇంకా ఫస్ట్ ఇంకా టేస్ట్ వాళ్ళే చేస్తున్నారు. సో మళ్ళీ కోల్డ్ ఎక్కువవుతుంది ఇక్కడ కోల్డ్ స్టార్ట్ అయిపోయిందండి. వెదర్ చేంజ్ అయిపోయింది, కోల్డ్, కాఫ్, ఇన్ఫెక్షన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి అందరికీ. సో తినొద్దంటే కూడా వాళ్ళు ఇక పిల్లలు కదా, వాళ్ళు టేస్ట్ చేయాలని కూర్చున్నారు. ఫస్ట్ ఇది ఏంటంటే వెనిలా ఫ్లేవరు, ప్లస్ నాకు దీనిపైన హాట్ చాక్లెట్ సిరప్ వేస్తారండి, ప్లస్ పైన స్ప్రింకిల్స్ వేస్తారు. చాక్లెట్ చాలా బాగుంటుందండి, టేస్టీగా అనిపిస్తుంది. అది ఐస్ క్రీమ్ చల్లగా ఉండి ప్లస్ హాట్ చాక్లెట్ సిరప్ వేస్తారు కదా, టేస్ట్ తింటుంటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇది మీరు చూడొచ్చండి. ఇదేమో ఐస్ క్రీమ్ కేక్స్ అండి, చాలా వెరైటీ ఉన్నాయి. అది ఫ్రీజర్లో ఉండడం వల్ల చాలా స్టీమ్ ఉంది, దాంట్లో కొన్ని క్లియర్గా ఉంది, క్లియర్గా కనిపిస్తున్నాయి మీకు చాక్లెట్స్. చాలా కాస్ట్లీ కూడా ఉంటాయండి ఇవి. 1 kg 2 kgs ఉంటాయి, దాంట్లో రేట్ మెన్షన్ చేయలేదు. ఇదేమో మొత్తం స్టీమ్ ఉండి ఎంత క్లియర్గా కనిపించలేదండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మా హస్బెండ్ ఏమో బిల్స్ క్యాల్కులేషన్ చేస్తున్నాడు. ప్లీజ్ మన తెలుగు తెలంగాణ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సబ్స్క్రైబ్ చేయండి, ప్లస్ మీ సపోర్ట్ నాకు ఇవ్వండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఎడిటింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేయాలంటే దీని వెనుక చాలా కష్టము, శ్రమ ఉంటుందండి. ప్లీజ్ నాదే కాదండి, మీరు ఎవరు వీడియో చూసినా జస్ట్ 5 minutes కానీ 10 minutes చిన్న లైక్, జస్ట్ మీరు స్క్రోల్ చేసి చిన్న ఫింగర్ని జస్ట్ అక్కడ లైక్ చేస్తే వాళ్ళకి ఎంత సపోర్టివ్ ఉంటుందండి. ఒక చిన్న కామెంట్ చేస్తే కూడా వాళ్ళని మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుందండి. నన్ను కూడా వేరే యూట్యూబర్స్ ఎవరినైనా మీరు చూస్తే ప్లీజ్ నా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లస్ మీరు ఎప్పుడు నా వాయిస్ మాత్రమే విన్నారు. సో నేను పర్టికులర్గా నేను ఎప్పుడు వీడియోస్లో అక్కడక్కడ మెన్షన్ చేసి చూపించాను. సో వాళ్ళందరూ తిన్న తర్వాత లాస్ట్లో నేను కూడా టేస్ట్ చేస్తానని నేను తింటున్నానండి. మీరు చూడవచ్చు, నా ఫ్యామిలీలో నా వెనుక ఒక ఫ్యామిలీ ఉన్నారండి, వైఫ్ అండ్ హస్బెండ్స్, ఒక చిన్న పాప. సో మేము తిన్న తర్వాత పాప వెనుకకి తిరిగి నన్నే చూస్తూ ఉందన్నమాట. సో అది వీడియో తీస్తే బాగుండదు కదా, వాళ్ళ ఫ్యామిలీకి ఇన్ఫామ్ చేయకుండా. సో అందుకే తీయలేదు. సో వాళ్ళ చిన్న ఫ్యామిలీ వాళ్ళు కూర్చొని మా వెనుక కూర్చొని వాళ్ళు ఐస్ క్రీమ్ తింటున్నారండి. కోన్ ఐస్ క్రీమ్ తీసుకొని తింటున్నారు. మీరు చూడవచ్చు, వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా వాళ్ళు తింటున్నారు, తీసుకుంటున్నారు కూడా. వెరైటీస్ ఆఫ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయండి. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇదేమో మా హస్బెండ్, మేము ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకున్నాము అనమాట, ఫస్ట్ టైం తీసుకున్నాము. సో దాని కూపన్ గురించి వాళ్ళని అడుగుతున్నారండి.